అతడు స్పైడర్ మ్యాన్ లా ఫీట్లు చేస్తాడు. ఎంత పెద్ద బిల్డింగ్ అయినా చకచకా పాకేస్తాడు. అలాగని సాహస్ వీరుడు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. అయితే తనకొచ్చిన విద్యను రాంగ్ రూట్లో అప్లై చేశాడు. హోటల్స్, లాడ్జ్లను టార్గెట్ చేసి లూటీలకు తెగబడ్డాడు. చెప్పకూడు తిన్నా లెక్క చేయక జైలుకెళ్ళొచ్చాక అంతకు మించి అనేలా చోరీలకు ఎగబడ్డాడు. ఇందుకు ఎవరా దొంగ, ఏంటా కథ? ఇట్లాంటి ఫీట్లే చేస్తాడు. అలాగని అందరి కంట్లో పడి మెస్మరైజ్ చేయడు. మూడో కంటికి చిక్కకుండా కాస్ట్లీ నగల్ని కొట్టేసి కేల్కతం అనిపిస్తాడు. పాకతోట గంగాధర్ అలియాస్ సిద్ధార్థ్ ఉరఫ్ కార్తిక్, ప్రాపర్ బెజవాడ. ఉండేది బెంచ్ సర్కిల్లోని అమ్మ ఆశ్రమంలో. బతుకు తెరువు కోసం మొదట్లో అకౌంటెంట్గా పనిచేశాడు. పనిచ్చిన యజమానింటికే కన్నం వేసి కూల్గా అక్కడి నుంచి పెట్టబేడ సర్దేశాడు. అలా వెళ్లి విశాఖలో అడ్డా వేశాడు. ఎత్తైన బిల్డింగ్లు ఎక్కడంలో సిద్ధహస్తుడు గంగాధర్. అదే నైపుణ్యాన్ని చోరీలకు ఉపయోగించాడు. 2011 నుంచి విజయనగరం, విశాఖలో ఎన్నో చోరీలకు పాల్పడ్డాడు. 2014లో పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. చిప్పకూడు తిన్నా గంగాధర్లో మార్పు రాలేదు. బయటకొచ్చాక అంతకు మించనేలా దొంగతనాలు చేశాడు. ఎత్తైన హోటల్, లాడ్జింగ్ బిల్డింగ్లను టార్గెట్ చేసి వాటి పైకెక్కి చోరీలు చేశాడు. పాండురంగాపురంలోని ఓ అపార్ట్మెంట్లో దొంగతనానికి పాల్పడి 75 లక్షల విలువైన బంగారు నగల్ని, వజ్రాల్ని ఎత్తుకెళ్లాడు. ఓ కేసులో తీగలాగుతున్న పోలీసులకి ఈ స్పైడర్ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. నుండి దాని తాలూకా పక్కనున్న ఈ మన జనరేటర్ తాలూకా రూమ్ తాలూకా ఇల్లుకి అక్కడ నుండి స్కేలింగ్ ఓవర్ ద ఆ పైప్ లైన్స్ పట్టుకొని 5th ఫ్లోర్లో ఒక విండో తీసుకుంటే గ్లాసెస్ తాలూకా స్లైడింగ్ లోపలికి వెళ్ళి మొత్తం క్యాష్ ఒక 3 లక్షలు తీసుకున్నాడు. అలాగే గోల్డ్ కూడా ఇంచుమించు 1300 గ్రాములు గోల్డ్ ఆర్టికల్స్, కొన్ని డైమండ్స్ తీసుకున్నాడు. తీసుకొని స్పైడర్ మ్యాన్ లా బిల్డింగ్ల పైకెక్కి దొంగతనాలే కాదు, అమ్మాయిల్ని వల్లో పడేయడంలోనూ గంగాధర్ ఎక్స్పర్టే. ఫేస్బుక్లో అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతూ చాటింగ్ చేస్తాడు. సదరు అమ్మాయిలు నచ్చితే కొట్టేసిన గిఫ్ట్లు ఇచ్చి మార్కులు కొట్టేస్తాడు. ఓ అమ్మాయికి ప్రపోజ్ కూడా చేశాడు. అయితే హైట్ లేక సదరు అమ్మాయి రిజెక్ట్ చేసింది. మరో అమ్మాయిని ట్రాప్లో పడేసే లోపే మళ్ళీ కాకీలకు చిక్కాడు. వీడికి ఇంకొక ఇదేంటంటే అమ్మాయిల్ని ఫేస్బుక్ ఓపెన్ చేసి అమ్మాయిలు లైక్లు కొట్టమని ఉంటాయి కదా, ఫేస్బుక్ ద్వారా ఎక్కువగా మొత్తం త్రూఅవుట్ ఆంధ్ర, హైదరాబాద్ అన్ని దగ్గర కూడా ఇటు బాగా ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుంటాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్ అని ఒక 2 బుక్లు పట్టుకోవడం, ఇంజనీరింగ్ స్టూడెంట్ అని చెప్పడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక హాఫ్ డే గట్ట షెల్టర్ తీసుకోవడం. ఈ దొంగతనంలో వచ్చిన డబ్బులు ఉంటాయి కాబట్టి మంచి స్టైల్గా కుర్రోడ్లాగా తయారవుతాడు వాడు. ఏజ్ బట్టి తయారైంది. వాళ్ళు కూడా ఇటు తాలూకు మాటలు గట్ట నమ్మి అంతే, అంతవరకు ఫ్రెండ్షిప్ చేస్తారు. అమ్మాయిని కూడా లైక్ చేయడం, వాళ్ళకి ఇచ్చేయడం కొద్దిగా ఇది ఉంది. సెల్ ఫోన్లంటే పడిచేస్తాడు, బైక్లంటే మహామోజు. కొట్టేసిన సొత్తుతో వీటిని కొంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మొత్తానికి గంగాధర్ను అరెస్ట్ చేసిన పోలీసులు 1300 గ్రాముల బంగారం, వజ్రాలు, 2 బైకులు, 30,000 నగదు సీజ్ చేశారు. అమ్మాయిలు గుర్తు తెలియని వ్యక్తులతో చాట్ చేయొద్దని, గుడ్డిగా నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు పోలీసులు.